గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో హైయర్ వాషింగ్ మిషన్లో వచ్చే అన్ని రకాల ఎర్రర్ కోడ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. హైయర్ వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఎందులో అయినా సరే మనకు అసలు ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది 1 by 1 తెలుసుకుందాం. హైయర్ వాషింగ్ మిషన్ హైయర్ వాషింగ్ మిషన్ హైయర్ వాషింగ్ మిషన్ ఎర్రర్ కోడ్స్ ఎర్రర్ కోడ్స్ మనకి హైయర్ వాషింగ్ మిషన్లో అసలు టాప్ లోడ్లో అయినా ఫ్రంట్ లోడ్లో అయినా ఏదైనా ఎర్రర్ కోడ్ వచ్చిందనుకోండి, మనం వాటిని కొంతవరకు సాల్వ్ చేయడానికి ఈ ఎర్రర్ కోడ్స్ మనం తెలుసుకుంటే మీకు అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ది వచ్చి మనం ఒకటోది వచ్చి E4 ఫ్రెండ్స్. E4 అనేది మనకి ఈ ఐర్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో కానీ ఫ్రంట్ లోడ్లో కానీ ఎందులో అయినా కానీ E4 అనేది ఎర్రర్ పడింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఇన్లెట్ వాటర్ ఇష్యూ అన్నమాట. ఇన్లెట్ వాటర్ అంటే ఇన్లెట్ వాటర్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఇన్లెట్ వాటర్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఇన్లెట్లో మనకు అసలు ఇన్లెట్కి వాటర్ సప్లై అనేది బాగుందా లేదా అనేది ఫస్ట్ ట్యాప్ దగ్గర నుంచి మనం చూసుకోవాలి. ట్యాప్ దగ్గర వాటర్ బాగుంటే తర్వాత నెక్స్ట్ మనకి ఇన్లెట్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇన్లెట్ వాళ్ళకి వచ్చే మన పవర్ సప్లై అనేది చూసుకోవాలన్నమాట. అలాగే ఆ ఇన్లెట్ వాళ్ళు రెసిస్టెన్స్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆ తర్వాత మనకి ఇవన్నీ బాగానే ఉంటే మనకి షవర్ అనేది ఏమన్నా బ్లాకేజ్ ఉందా అనేది చూసుకోవాలన్నమాట. ఈ ఇష్యూస్లో ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనకి ఇన్లెట్ వాటర్ ఫిల్లింగ్ అనేది ఇష్యూ వస్తుంది. ఈ ఇష్యూ వచ్చినప్పుడు మనం అవన్నీ చెక్ చేసుకుంటే మనకి వీటిలో ఏదో ఒక ఇష్యూ అనేది ఉండడం వల్ల మనకి ఈ ఇన్లెట్ వాటర్ అనేది మనకి డ్రమ్లో పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మనకి అలాగే నెక్స్ట్ మనకి వచ్చేసి F2 అనమాట. నెంబర్ 2 F2 అనేది మనకు వస్తుంది అనమాట. F2 వచ్చింది అనుకోండి, మనకి F2 వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఇన్లెట్ వాళ్ళు డైరెక్ట్ అయిపోయినా లేదంటే మనకి ఇన్లెట్ వాళ్ళు లీకేజ్ అవుతూ ఉండి మనకు వాటర్ అనేది ఎక్కువగా అంటే ఓవర్ఫ్లో అంటే వాటర్ అనేది మనకి నిండాల్సిన ఆ వాటర్ లెవెల్ కన్నా ఎక్కువ అనేది నిండిపోతుంది అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇన్లెట్ వాల్ అప్పుడు కూడా మనకి ఇన్లెట్ వాల్ ఏమన్నా డైరెక్ట్ అయిపోయిందా లేకపోతే ఇన్లెట్ వాల్ పోయిందా అనేది మనం ఇందులో చూసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ప్రెజర్ స్విచ్ కూడా మనం ప్రెజర్ స్విచ్ పైప్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ప్రెజర్ స్విచ్ అంటే ప్రెజర్ సెన్సార్ అనమాట. ప్రెజర్ సెన్సార్ యొక్క మనకి పైపు ఆ డ్రమ్కు ఉండే పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ప్రెజర్ సెన్సార్ సరిగ్గా సెన్సింగ్ అవ్వకపోయినా కూడా మనకి ఈ కంప్లైంట్ అనేది వస్తుంది. ఆ ప్రెజర్ సెన్సార్ సెన్సింగ్ అవ్వకపోవడం ఎలాంటి జరుగుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ పర్సెంట్ ఏంటంటే ఇన్లెట్ వాల్వ్ అనేది మనకి కొద్దిగా అంటే మనకి వాటర్ పడుతుంది. వాల్వ్ ఓపెన్ అయినప్పుడు పడి మళ్ళీ కొంచెం వాటర్ పడుతూ ఉంటుంది. అంటే ఇన్లెట్ వాల్వ్ ఫెయిల్యూర్ అవడం అనమాట. అది పవర్ సప్లై అన్నీ ఓకే ఫ్రెండ్స్. ఇన్లెట్ వాల్వ్ ఒక్కటే మనకి ఆ లోపల ఉన్న రబ్బర్ వాషిట్స్ అనేది పోవడం వల్ల మనకి ఆ వాటర్ అనేది లీకేజ్ అవ్వడం లేకపోతే లోపల స్ప్రింగ్ అయ్యి రస్ట్ పట్టేసి ఆ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఇష్యూ వస్తుంది. కొన్నిట్లో ఏంటంటే ప్రెజర్ సెన్సర్ డ్రమ్ పైపుకి మనకి ప్రెజర్ అనేది సరిగ్గా రాకపోవడం వంటిది అలాంటిది జరిగితే మనకి ఆ బ్లాకేజ్ కానీ లేకపోతే ప్రెజర్ సెన్సర్ కంప్లైంట్ వల్ల కానీ మనకి ఈ ఇష్యూ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఈజీగా దాన్ని F2 అని వచ్చినప్పుడు మనం ఇవి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఇది సాల్వ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి E6 కానీ నెక్స్ట్ థర్డ్ది E6 కానీ అలాగే FA అని కూడా పడుతుంది. E6 కానీ FA కానీ లేకపోతే ERR5 అని కూడా పడుతుంది ఫ్రెండ్స్. ERR5 అనమాట. ఇలా ఇది ఫ్రంట్ లోడ్లో పడుతుంది. మనకి ఇలా కనుక పడినాయి అనుకోండి ఫ్రెండ్స్, ఇలా మనకి E6 కానీ FA కానీ తర్వాత ERR5 కానీ పడితే కనుక మనకి ప్రెజర్ సెన్సార్ ఇష్యూ ఉన్నట్టు అనమాట. ప్రెజర్ సెన్సార్ ఇష్యూ. ఆ ప్రెజర్ సెన్సార్ ఇష్యూ అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్రెజర్ సెన్సార్ ఇష్యూ అంటే మనం దీనికి వచ్చే
సప్లై ఇన్పుట్ సప్లై చెక్ చేయాలి, అలాగే మనకి అవుట్పుట్ సప్లై, ఇన్పుట్ సప్లై, అలాగే నెగిటివ్ సప్లై. ఈ 3 సప్లైలు బాగుంటే కనుక మనకి ప్రెజర్ సెన్సార్ ప్రాబ్లం ఉన్నట్టు. అదే కనుక వీటిలో ఏదైనా సప్లై రాకపోతే మనం పీసీబీ బోర్డు దగ్గర చెక్ చేసుకోవాలన్నమాట. పీసీబీ బోర్డు కంప్లైంట్ ఉంటే కూడా మనకి ప్రెజర్ సెన్సార్ సప్లై రాకపోతే అప్పుడు మనకి ఇష్యూ అనేది రావడం జరుగుద్ది అనమాట. దాన్ని బట్టి మనం వీటిలో ఏ ఇష్యూ ఉందనేది దాన్ని బట్టి మనం చెక్ చేసుకుని మనం ఇచ్చేసుకోవాలన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి E8 అనమాట. E8 కానీ లేదంటే మనకి ERR1 అని కూడా పడుతుంది ఫ్రెండ్స్. E8 కానీ ERR1 కానీ ERR1 అలాగే మనకి E8 ERR1 E2 కానీ E0 కానీ అంటే E2 కానీ E0 ఇలా కనుక మనకి E8 కానీ ERR1 కానీ తర్వాత E2 కానీ E0 కానీ ఇలా కనుక వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్, మనకి డోర్ స్విచ్ కంప్లైంట్ ఉంటుంది అనమాట. డోర్ స్విచ్ కానీ అలాగే డోర్ స్విచ్ లేకుండా డోర్ సెన్సార్ కూడా మనకి డోర్ స్విచ్ కానీ అలాగే డోర్ సెన్సార్ కానీ డోర్ సెన్సార్ కానీ అలాగే డోర్ లాక్ అంటే మనకి ఇవి ఒక్కో మెషిన్లో ఒక్కో రకంగా అనమాట. అంటే ఫ్రంట్ లోడ్లో వచ్చి డోర్ లాక్ ఉంటుంది, అలాగే టాప్ లోడ్లో డోర్ స్విచ్ ఉంటుంది. టాప్ లోడ్లోనే కొన్నింటిలో మనకి డోర్ సెన్సార్లు కూడా ఉంటాయి అనమాట. ఈ డోర్ సెన్సార్ మనం ఈ డోర్ స్విచ్ అయితే మనకి నెగిటివ్ సప్లై రావాలి, దాన్ని రిటర్న్ పీసీబీకి వెళ్ళాలన్నమాట. డోర్ సెన్సార్ అయితే మనకి డోర్ సెన్సార్ ఏమైనా పోయిందా, లేకపోతే డోర్ మ్యాగ్నెట్ ఏమన్నా వర్క్ అవ్వట్లేదా, ఇవి చూసుకోవాలి. తర్వాత మనకి డోర్ లాక్ వోల్టేజ్ తెలుసు ఫ్రెండ్స్. మనకి డోర్ లాక్ వచ్చే ఇన్పుట్ సప్లై, ఫేస్ సప్లై, ఇన్పుట్ సప్లై రావాలి, అలాగే మనకు న్యూట్రల్ రావాలి. ఈ 2 సప్లైలు దీనికి ఉండాలన్నమాట. ఇవి లేకపోతే కనుక ఆ డోర్ లాక్ అనేది మనకు వర్క్ అవ్వదు అనమాట. ఇవి మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఇది రీసాల్వ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి E1 అనమాట. నెక్స్ట్ E1 కానీ లేకపోతే అలాగే E1 కానీ ERR2 కానీ E1 కానీ ERR2 అనమాట. ERR2 ఇలా E1 కానీ ERR2 కానీ వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్, మనకి అప్పుడు మనకి డ్రైన్ వాల్ కంప్లైంట్ అనమాట. డ్రైన్ ఇష్యూ అనమాట. ఈ డ్రైన్ ఇష్యూ వచ్చినప్పుడు మనం తెలుసుగా ఫ్రెండ్స్, మనకి డ్రైన్ ఇష్యూ వస్తే డ్రైన్ కాక్, డ్రైన్ బెల్లు, లేదంటే డ్రైన్ మోటారు, మనకి డ్రైన్ పంపు, ఇలా మన ఫ్రంట్ లోడ్ వచ్చేప్పటికి డ్రైన్ పంపు. అదే కనుక టాప్ లోడ్లో మనకి డ్రైన్ బెల్లు కానీ డ్రైన్ వాల్ ఇష్యూస్ కానీ లేకపోతే డ్రైన్ మోటార్ అనేది దాని సప్లైలు రాకపోయినా, అది వర్క్ అవ్వకపోయినా మనకి డ్రైన్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. మనం దాన్ని బట్టి మనం ఈ E1 కానీ ERR2 కానీ ఇలా వచ్చినప్పుడు మనం వాటిని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మనం అవన్నీ కనుక్కుని. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి E3 అనమాట. సిక్స్త్ వచ్చేసి E3 కానీ లేదంటే మనకి UNB అని కూడా పడుతుంది ఫ్రెండ్స్. UNB ఇది తెలుసుగా ఫ్రెండ్స్ మీకు. E3 కానీ UNB కానీ పడితే డ్రమ్ము అన్బ్యాలెన్స్ అనమాట. అన్బ్యాలెన్స్ ఎర్రర్ అంటే మనకి ఏం చేయాలి? అన్బ్యాలెన్స్ ఎర్రర్ వస్తే మనం ఆ కింద ఫ్లోర్ ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా, అలాగే మనకి డ్రమ్లో స్ప్రింగ్స్ కానీ లేకపోతే మనకి సస్పెన్షన్ రాడ్స్ కానీ షాకప్ జార్స్ అవి కానీ ఇలా వాటిలో ఏవైనా పోయినాయా, లేకపోతే డ్రమ్ ఏమైనా ఒక సైడ్కి అనేది వచ్చిందా, అంటే ఒక సైడ్ స్ప్రింగ్స్ సాగిపోయి మనకి డ్రమ్ బ్యాలెన్స్ సరిలేకపోయినా, లేకపోతే బట్టలు అనేది ఓవర్లోడ్ బట్టలు వేసినా కూడా మనకి E3 కానీ UNB కానీ మనకు వస్తుంది అనమాట. దీన్ని బట్టి మీరు ఆ డ్రమ్ము బ్యాలెన్స్ సరిఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది అవి ఏదిపోతే అది వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి 7th వచ్చి F7 అనమాట. ఈ F7 వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. ఈ F7 వస్తే మనకి మోటార్ అంటే మనకి మెయిన్ మోటార్ ఇష్యూ అనమాట. ఈ మెయిన్ మోటార్ అనేది మనకి వైండింగ్ షార్ట్ అయిపోయినా, లేదంటే
మనకి అలాగే దీనికి సప్లైలు అనేది రాకపోయినా మనకి సప్లైలు చెక్ చేసుకోవాలి. అలాగే మీకు మోటార్ అంతా తెలుసుగా మీకు చెక్ చేయడం అన్ని దాని ప్రకారం ఆ మెయిన్ మోటార్ అనేది టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా దీని సప్లైలు అలాగే దీని రెసిస్టెన్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనం ఆ మోటార్ సంబంధించిన సప్లైలు వస్తున్నాయా లేదా, లేకపోతే దీని యొక్క రెసిస్టెన్స్ బాగుందా లేదా అనేది తెలుసుకుంటే మీకు ఈ ఇష్యూ సాల్వ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి 8 అనమాట. 8 FC0 ఈ FC0 కానీ లేకపోతే FC1 కానీ FC1 అలాగే FC2 ఇలా కనుక మనకి ఈ ఎర్రర్స్ అనేవి పడినాయి అనుకోండి ఫ్రెండ్స్. ఇలా కనుక పడితే మనకి పీసీబీ ప్రాబ్లం అనమాట. పీసీబీ ఇష్యూ అనమాట. పీసీబీ ఇష్యూ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆ పీసీబీని రిపేర్ చేసే టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళి మనకి ఆ పీసీబీలో ఓల్టేజెస్ అవి సరిగ్గా లేకపోతే మనకి ఈ ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. అప్పుడు మనం ఆ పీసీబీ ఓపెన్ చేసి టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవడం, లేకపోతే పీసీబీ అనేది రిపేర్ అంటే రీప్లేస్ చేయడం, వీటిలో ఏదో ఒకటి చేస్తే మీకు ఇదంతా సాల్వ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా మీరు వాషింగ్ మిషన్ ఏదైనా సరే ట్రైనింగ్ లేకుండా మీరు ఊరికే యూట్యూబ్లో వీడియోలు చూసి ఉపయోగం ఏమి ఉండదు. ఇవన్నీ ఏదో తాత్కాలికంగా మనం ఈ తెలుసుకుని ఏదో కొంతవరకు అంటే ఒక 20% 30% కన్నా ఎక్కువ చేయలేం. ప్రతిదీ కూడా మీకు అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోద్ది ఫ్రెండ్స్. అలా కాకుండా ఎక్కడైనా సరే పర్ఫెక్ట్గా మీరు దాటి గురించి తెలుసు. ఎందుకంటే మన స్టూడెంట్స్ అందరికీ ఇవన్నీ అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ఇవన్నీ సపోర్ట్గా ఉంటాయి అంతే. ఎందుకంటే ఇవన్నీ రాసుకోమని చెప్తాం, వాళ్ళ గురించే ఎక్కువ ఇవన్నీ చెప్పేది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న పాకెట్ బుక్లో రాసుకుంటే మనం ఏదైనా ఒక కంపెనీ వాషింగ్ మిషన్కి వెళ్ళినప్పుడు టక్మంట ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఆ బుక్ చూడంగానే అసలు మామూలుగా మనకి కంప్లైంట్ ఇచ్చినప్పుడే పలానా ఇష్యూ అని చెప్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఎమ్మటనే ఈయన జేబులో ఉన్న పాకెట్ బుక్ చూసుకుంటే ఆయన కరెక్ట్గా గెస్ అయిపోద్ది. ఆల్రెడీ ఆ వోల్టేజ్లు ఆ రెసిస్టెన్స్లు అన్నీ తెలుసు కాబట్టి ఈజీగా సాల్వ్ చేసేస్తాడనమాట. అది ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.